कल्याण वेंकटेश्वर स्वामी का वार्षिक ब्रह्मोत्सव श्रीनिवास मंगापुर। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో నెలకొని ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలలో నేటి 8వ రోజు రాత్రి వెంకటేశ్వర స్వామిని చూడండి. స్వామివారు అశ్వవాహనారూఢుడై సకలములైనటువంటి భక్తకోటిని కూడా అనుగ్రహించబోతూ ఉన్నాడు. స్వామివారికి అదుగో నీరాజన సమర్పణ కూడా గావిస్తూ అర్చక వరేణ్యులంతా కూడా స్వామివారి బ్రహ్మోత్సవ శోభనంతా కూడా పులకరించే విధంగా మాడవీధుల్లో స్వామివారు ఏ విధంగా శిరస్త్రాణాన్ని ధరించి ఖడ్గం చేతబూని చూడండి యుద్ధ వీరుని వలె కనిపిస్తూ అశ్వవాహనంపై ఊరేగబోతూ ఉన్నారు. మనం అనేక ఉత్సవాల్లో ఇప్పటి వరకు మనం చూసాం. స్వామివారికి సేవలు కైంకర్యాలు నిర్వర్తించినటువంటి అనేక సేవల్లో కూడా అనేకములైనటువంటి రథోత్సవాన్ని చూశాం. మరి ఇప్పుడు చూస్తున్నటువంటి స్వామివారు ఏ విధంగా అయితే అశ్వాన్ని అధిరోహించి సమస్త జగత్తునంతా కూడా మహావిష్ణు అలంకారంలో భక్తుల్ని కూడా అనుగ్రహిస్తూ వేవేష్టీతి విష్ణు అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవత్ స్వరూపుడుగా కూడా మనం స్వామివారిని ప్రణామాన్ని అర్పిస్తూ ఉంటాం. అంటే అశ్వం దేనికి ప్రతీక అని చెప్పి అంటే వేగానికి ప్రతీక అన్నమాట. అంటే అశ్వవాహనము అనేటువంటిది అనాదిగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి స్వామివారు ఏ విధంగా అయితే లోకాల్ని అనుగ్రహిస్తూ ఉంటారో అదే రీతిలో ఈరోజు బ్రహ్మోత్సవ శోభలో కూడా స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి మహావిష్ణువు యొక్క అలంకారములో శోభాయమానంగా ఎంత రథాలకి అశ్వాల్ని కట్టి నడుపుతూ ఉంటారు. మనం చూస్తాం చతురంగ బలం ఏదైతే ఉంటుందో ఆ చతురంగ బలంలో అత్యంత ప్రధానమైనది ఏది అంటే అశ్వబలం అని చెప్పి రాజులంతా కూడా యుద్ధాలు చేసేటప్పుడు వారు చతురంగ బలాలతో కూడా యుద్ధాలను చేస్తూ ఉంటారు. మనకి మహాభారత కాలంలో కూడా తెలుసు అక్షౌహిణుల సంఖ్య 18 అక్షౌహిణుల సంఖ్యతో కూడా చతురంగ బలం రథబలం అశ్వబలం గజబలం పాదబలం అని చెప్పి ఏదైతే ఉందో ఒక అక్షౌహిణి అంటే దాదాపుగా ఒక 50,000 అన్నమాట. మరి ఆ 450 ఇంటూ అంటే 2 లక్షల ఒక రథబలం 50,000 గజబలం 50,000 అశ్వబలం 50,000 అదేవిధంగా పాదబలం 50,000 ఇదంతా కలిపి అక్షౌహిణిగా చెప్తారు. మరి అలాంటి 18 అక్షౌహిణుల సంఖ్య మహాభారత యుద్ధకాలంలో పాల్గొన్నదన్నమాట. మరి అశ్వబలం ఎంత గొప్పది అని చెప్పి అంటే అత్యంత ప్రధానమైనదిగా చతురంగ బలాల్లో చెప్తే అదిగో చూడండి స్వామివారు ఏ విధంగా అయితే లోకాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారో అదే రీతిలో అలంకరించుకొని మరి దేవుళ్ళ యొక్క అలంకారాల్లో ఈ బ్రహ్మోత్సవాల్లో మేము కూడా పాలు పంచుకొని సేవించి తరిస్తాము అని చెప్పి కూడా ఆ వివిధ దేవతామూర్తుల యొక్క అలంకారాల్లో భాసిల్లుతూ ఉన్నారు. స్వామి యొక్క అలంకారం చూడండి, పుష్పాలంకరణ కానీ కిరీటాదులు కానీ మరి శిరస్త్రాణం కానీ ఆ ఖడ్గం కానీ ఏ విధంగా స్వామివారికి అలంకరించబడిందో చూడండి. అమృతం కొరకు దేవతలంతా కూడా రాక్షసులు కూడా పాలసముద్రాన్ని చిలికారు. రత్నైర్మహాబ్ధేర్తుతుషుర్నదేవానభేజిరే భీమ విషేణ భీతిం సుధాం వినా న ప్రయయుర్విరామం న నిశ్చితార్థాత్ విరమంతి ధీరాః. ధీరాః అంటే ధైర్యం కలిగిన వారు.
వికారహేతో సతి విక్రియంతే ఏషాం నచేతాంశి తయేవ ధీరాహ. ఎన్ని వికారాలు ఏర్పడినప్పటికీ కూడా ఎవరి మనస్సులైతే మరి చంచలము కాకుండా ఉంటాయో, స్థిరముగా ఉంటాయో అటువంటి వారినే ధీరులు అంటారు. ఆ ధీరుల కోవకు చెందినటువంటి ధైర్యవంతులైనటువంటి పురుషులు దేవతలు అన్నమాట. వాళ్ళు పాలసముద్రాన్ని మరి ఎప్పుడైతే చిలికారో ఆ పాలసముద్రం నుండి ఇదిగో ఈ ఉచ్చేశ్రము అనేటువంటి పేరు కలిగినటువంటి అశ్వరాజం ఉద్భవించిందండి. మనకి తెలుసు క్షీరసాగర మథనములో అనేకములైనటువంటి గొప్ప గొప్ప వస్తువులన్నీ కూడా ఉద్భవించినాయి. మరి వాటిల్లో మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉద్భవించారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మనం ఈరోజు కొలుస్తూ ఉన్నాం. మరి మహావిష్ణువు యొక్క స్వరూపంగా, మహావిష్ణువు యొక్క నిత్యానపాయినిగా ఉన్నటువంటి ఆ మహాలక్ష్మీదేవి, ఆ దేవిని సాక్షాత్తు మహావిష్ణువే స్వీకరించాడు. మరి అలాగే అక్కడ ఉద్భవించినటువంటి అనేక రకములైనటువంటి వస్తువులు, మరి ధన్వంతరి, అలాగే అమృత కలశము ఉద్భవించింది, హాలాహలం ఉద్భవించింది. వీటన్నిటినీ కూడా ఏదైతే అమృతం సిద్ధించేటంత వరకు కూడా దేవతలు ఆ క్షీరసాగర మథనం చేసిన సమయములోనే ఈ ఉచ్చేశ్రవము అనేటువంటి పేరు కలిగినటువంటి అశ్వం కూడా ఉద్భవించిందండి. అందుకే మనం చెప్తాం మహావిష్ణువు యొక్క దశావతారాల్లో చివరి అవతారం ఏది అని చెప్పి అంటే కలికి అవతారము. అంటే కలియుగాంతములో మహావిష్ణుదేవుడు కలికి రూపాన్ని ధరించి ఖడ్గాన్ని చేతపట్టి అశ్వవాహనారూఢుడై దుష్టజన సంహారాన్ని, శిష్టజన సంరక్షణని చేసి ధర్మాన్ని స్థాపిస్తాడు అని చెప్పి కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి. కల్కినం తురగారూఢం కలికల్మషనాశనం కళ్యాణదం కలిఘ్నంచ శ్రీనివాస భజేనిశం. మంగాపురంలో చూడండి స్వామివారి కళ్యాణోత్సవ శోభలో, బ్రహ్మోత్సవ శోభలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క ఈ బ్రహ్మోత్సవ శోభలో ఢంకానాదాలు మోగించేవారు. మరి ఏ విధంగా అయితే కీర్తనలు, భజనలు, మరి కోలాటాలు, నృత్యాలు ఇవన్నీ కూడా అంగరంగ వైభవంగా స్వామివారి ముందర నృత్యం చేస్తూ, గానం చేస్తూ అనేకులైనటువంటి భక్తులంతా కూడా వారి వారి యొక్క ప్రదర్శనలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. అంటే అశ్వాన్ని అధిరోహించాడండి స్వామివారు. మరి భక్తులు కలిదోషాల్ని హరిస్తాడనమాట. శుభాల్ని భక్తులందరికీ కూడా కలిగిస్తాడు. అంటే దుష్టుడైనటువంటి కలిపురుషుణ్ణి నాశనం చేసేటటువంటి వాడు కలికి భగవాన్ రూపంలో అవతరించేటటువంటి మన శ్రీనివాస స్వామి ఎల్లప్పుడూ కూడా ఆయన లోకాలన్నింటినీ కూడా రక్షించేటటువంటి వాడగుగాక. మరి ఏ విధంగా అయితే గొప్పదైనటువంటి వెంకటేశ్వర స్వామి అశ్వవాహనం మీద ఎక్కి కలికి రూపములో వచ్చి మరి ఎలాగైతే మనం అదిగో స్వామివారికి ఛత్ర చామరాజులు అని చెప్పి మనం ఉపచార విధుల్లో కూడా భక్తితో, వినమ్రతతో పూజను ప్రారంభించే ముందు కూడా ఉపచార విధులు నర్పిస్తారు. మరి ఈరోజు బ్రహ్మోత్సవ శోభలో స్వామివారికి అశ్వవాహనం ముందర అదిగో ఆ చామరాజుల్ని కూడా ఛత్రం ఏదైతే ఉంటుందో ఛత్రము స్వామివారికి ఆచ్ఛాదనగా కూడా పడుతూ అక్కడ ఢంకానాదాన్ని మోగించేటటువంటి డప్పులతో కూడా, కోలాటాలతో ఏ విధంగా బ్రహ్మోత్సవ శోభలో ఏ విధంగా చూడండి ఆ వీధులన్నీ కూడా. మరి ఎప్పుడైతే దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంరక్షణ అని చెప్పాడో అదే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం అన్నమాట. మనం అమ్మవారి యొక్క, స్వామివారి యొక్క కళ్యాణోత్సవ శోభలో మనం చూసాం. ఏదైతే వాళ్ళు తొలిచూపు వేళలో కూడా వెంకటేశ్వర స్వామి అశ్వాన్ని అధిరోహించే వచ్చాడు. అలాగే వెంకటేశ్వర స్వామి పారువేట ఉత్సవంలో కూడా మనం చూస్తూ ఉంటాం. అశ్వవాహనాన్ని ఎక్కే వేటకు బయలుదేరటము అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇప్పుడు మహావిష్ణుదేవుని యొక్క అలంకారము అని చెప్పి ఇక్కడ అశ్వవాహనారూఢైనటువంటి స్వామివారిని, మరి ఆ మహావిష్ణుదేవి యొక్క మరొక అవతారం ఉందండి. అది హయగ్రీవ అవతారము. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవుడండి విద్యకు సమస్తములైనటువంటి విద్యలన్నిటికీ కూడా అధిపతి, విద్యా దేవత అని చెప్తారు. హయగ్రీవ స్వామిని ఒక్కసారి మనం
నమస్కరిస్తే, అంటే మహావిష్ణువు యొక్క మరొక రూపంగా చెప్తే ఆ స్వామి సకలములైనటువంటి విద్యా పారంగతాన్ని జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాడండి. అందుకే స్వామిని మనం పూజించేటప్పుడు హయగ్రీవం ఉపాస్మహే అని చెప్పి ఆ స్వామిని మనం కీర్తిస్తూ ఉంటాం. అంటే ఆ స్వామి ఎలా సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వాడు కాబట్టి, నిర్మలాకారుడు కాబట్టి, అటువంటి స్వామిని మనం తిరుమలలో కూడా మనం చూస్తే హయగ్రీవ స్వామి యొక్క దేవాలయాన్ని కూడా, ఆ ప్రాంగణాన్ని కూడా మనం చూస్తాం. విష్ణు అవతారంగా భావిస్తారు. ఎందుకంటే ఆ మహావిష్ణువు యొక్క స్వరూపము అనేక రూపాలు మనకు తెలుసు. కేవలం దశావతారాలైన స్వామి యొక్క రూపాలు అంటే కాదు, 24 అవతారాలుగా కూడా చెప్తూ ఉంటారు. అటువంటి అవతారాల్లో హయగ్రీవ స్వామి యొక్క అవతారం కూడా ఒకటి అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే మనం ఆ హయగ్రీవుణ్ణి కూడా మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. వెంకటేశ్వర స్వామిని
అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో పాలకడలిలో పుట్టిన పావన ఉచ్చైశ్రవము, సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము. పాలకడలిలో పుట్టిన పావన ఉచ్చైశ్రవము, సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము. అలపారు వేటలోన అతివాల మేల్మంగతో ఇలా పారిజాతమై ఇంపారగా చెడగినాడు. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో కలియుగాంతమున తాను కల్కి స్వరూపుడై, కాలాశ్వముదయమెక్కి కాలాగ్ని స్వరూపుడు. ఆ కలియుగాంతమున తాను కల్కి స్వరూపుడై, కాలాశ్వముదయమెక్కి కాలాగ్ని స్వరూపుడు. మలినమత్త చిత్తులైన ఉన్మత్తుల తెగటాచి కృతయుగంబు నిలిపే వరరూపము గురుదైవము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం, నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాయోపదేత్, తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః, విశోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వని. స్వామివారి యొక్క అశ్వాన్ని అధిరోహించినటువంటి స్వామిని మనం అనేక రూపాల్లో మనం కొలుస్తూ ఉంటాం. హయగ్రీవుడు అంటే హయశీర్షగా ఉన్నటువంటి వాడు. మరి హయము అంటే సంస్కృతంలో గుర్రము అని చెప్పి అర్థం. మనం అనేక బ్రహ్మోత్సవాలలో ఉత్సవాలు జరిగేటటువంటి సమయంలో మనం చూస్తూ ఉంటాం. అశ్వాలు కూడా స్వామివారి వాహన సేవలో తరిస్తూ ఉంటాయి. అలాగే గజరాజులు కూడా గజేంద్రాన్ని కూడా గజముల్ని కూడా మనం బ్రహ్మోత్సవాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే తెల్లని తెలుపు మానవ శరీరం, మరి గుర్రము యొక్క తల, 4 చేతులు, శంఖము, చక్రంపై 2 చేతులతో కలిగి ఉంటాడు. అంటే క్రింది కుడివేళ్ళు జ్ఞానముద్రలో అక్షరమాలను కలిగి ఉంటాయన్నమాట. మరి ఎడమ చేతిలో పుస్తకం ఉంటుంది ఆ హయగ్రీవునికి. మరి ఆ స్వరూపాన్ని మనం వర్ణిస్తూ ఉంటే, అన్నవరములో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంటే ఆ వ్రత కథ ఏదైతే ఉంటుందో ఆ కథను చదివేటప్పుడు కూడా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం అనేటటువంటి శ్లోకాన్ని కూడా చదివి మొదలు పెడతారు. మరి
ఉచ్చేశ్రవాది అశ్వాలు అనేటువంటివి కూడా పురాణాల్లో ఘనంగా కీర్తించబడ్డాయి. అందుకే స్వామి అశ్వవాహనాధిరూఢుడై భక్తులకు దర్శనమిస్తూ తద్వారా లోకానికి ఏం చెప్తున్నారు అనంటే తన కలికి స్వరూపాన్ని కూడా ప్రకటిస్తూ కలి దోషాలకు దూరంగా ఉండమని నామ సంకీర్తనాది ఉపాయాలను కూడా ఆశ్రయించి తరించమని చెప్పి ప్రబోధిస్తూ ఉన్నాడండి. దీని ద్వారా మనకి తెలిసేటటువంటి విషయం ఏమిటి అని చెప్పి అంటే అశ్వం వేగానికి ప్రతీగానని చెప్పి చెప్పారు. కాబట్టి రథోత్సవం జరిగిన నాడు ఆ రథోత్సవం యొక్క విశిష్టార్థాన్ని కూడా మనం చెప్పుకున్నప్పుడు ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః. అంటే ఈ శ్లోకంలో తత్వజ్ఞానాన్ని బోధించేటప్పుడు ఆత్మరథికుడిగా, శరీరమే రథముగా, బుద్ధి సారథిగా, మనస్సు పగ్గంగా, ఇంద్రియాలే గుర్రాలుగా, విషయాలే వీధులు అంటే ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చటంతో అక్కడ ఇంద్రియాలే గుర్రాలు అని చెప్పారు. ఆ ఇంద్రియాలే గుర్రాలు అయినప్పుడు ఆ ఇంద్రియాల్ని కట్టడి చేయగలిగినటువంటి మనస్సు ఎలాగైతే ఆలోచన నుంచి కూడా మనల్ని కట్టడి చేయడానికి ఉపయోగపడుతుందో మరి అలాగే అలాంటి గుర్రాల్ని కూడా అశ్వాల్ని ఏ విధంగా అయితే మనం అధిరోహించి ఈరోజు వాహనారూఢుడై స్వామి లోకానికి ఏమని ప్రబోధ చేస్తున్నాడు అనంటే సకల జీవుల్లో కూడా అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ గొప్పగా లోకాన్నంతా కూడా అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా చూడండి మరి చిన్నవారైనప్పటికీ కూడా తమ కోలాటాల్ని కూడా ప్రదర్శిస్తూ మరి నృత్యాలతో వాయిద్యాలతో సకలములైనటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో తమ సేవను కూడా స్వామివారికి సమర్పించుకుంటూ ఉన్నారండి. స్వామి సేవలో తరించేటటువంటి ప్రతి భక్తుడు కూడా ఏ విధంగా అయితే భక్తకోటిని స్వామి అనుగ్రహించి దీవిస్తాడో అదే రీతిలో ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నటువంటి వారంతా కూడా చక్కగా స్వామి సేవలో తరిస్తూ శ్రీనివాసోత్సవ దినం పుణ్యం పాప ప్రణాశనం అని చెప్పారు. కాబట్టి ఆ శ్రీనివాసుని యొక్క ఈ ఉత్సవ దినము పుణ్యప్రదము పాప వినాశకరము అని చెప్పి ఎవరైతే ఈ మహోత్సవాన్ని దర్శిస్తారో వారంతా కూడా ఆ స్వామివారిని సేవించినటువంటి ఫలితం ఎంత గొప్పది అని చెప్పి అంటే మహావిష్ణు స్వరూపము సృష్టి స్థితిలయకారులో స్థితికారకత్వం అని చెప్తారు. కాబట్టి స్థితికారకుడైనటువంటి ఆ మహావిష్ణువు కుటుంబంలో యజమాని ఎలాగైతే అధిపతిగా ఉంటాడో లోకములో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ కూడా అధిపతి ఎవరు అని చెప్పి అంటే మహావిష్ణువే. అందుకే భీష్మాచార్యులు వారు కూడా ధర్మరాజుకి ఉపదేశించేటప్పుడు విష్ణు సహస్రనామాన్నే బోధించాడు. అంటే అక్కడ ధర్మరాజు ప్రశ్నలు అడిగాడు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం. లోకములో ఉత్కృష్టమైనటువంటి దైవం ఎవరు? మరి ఏ దైవాన్ని ఆరాధిస్తే మానవులందరికీ కూడా శుభాలు కలుగుతాయి అని చెప్పి ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానమే విష్ణు సహస్రనామం. ఆ మహావిష్ణు యొక్క అలంకారమే నేడు స్వామివారికి. అంటే విష్ణువు విశ్వం విష్ణుర్ వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతవృద్భావో భూతాత్మా భూతభావన భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అని చెప్పి ఆ విష్ణువు యొక్క అనంతములైనటువంటి సహస్రనామాలన్నీ కూడా కీర్తిస్తూ ఉన్నారు. సకలములైనటువంటి లోకాల్ని పరిపాలించేటటువంటి విశ్వం గోచరమయ్యేటటువంటి దృశ్యమాన జగత్తు కాబట్టి ఆయన తానయ్యున్నాడు. మరి భగవానుడు కారణ స్వరూపం అన్నమాట. జగసృష్టికి భగవానుడు కారణమై ఉన్నాడు కాబట్టి తానే సృష్టికర్త అని చెప్పి కూడా బోధిస్తూ ఉన్నాడన్నమాట. అంటే విశ్వము అనేటువంటిది ఓంకారమైతే ఓమితి బ్రహ్మ ఓమితిగం సర్వం అని చెప్పి ఆ ఓం అనేటువంటి అక్షరములోనే మనకి అకార ఉకార మకారాలు కూడా కనిపిస్తూ ఉంటాయి.
ప్రణవ సర్వవేదేషు అని చెప్పి సర్వవేదాల్లో కూడా ఓంకారాన్ని నేనయ్యున్నాడు అని చెప్పి భగవంతుడు కూడా భగవద్గీతలో ఒక్కాణించాడు. సర్వభూతాత్మకే తాత జగన్నాథే జగన్మయే పరమాత్మని గోవిందే మిత్రామిత్ర కథా కుతః. విష్ణు పురాణం కూడా ఏమని చెప్తుంది అనంటే పరమాత్మ సర్వభూత స్వరూపుడండి, ఆయన జగన్నాథుడు. మరి మరి అలా తెలిసినటువంటి వారందరికీ కూడా శత్రువులు మిత్రులు ఎవరు? నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపులై వెద చల్లితప్పుడు. నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపులై వెద చల్లితప్పుడు. నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా. పదిలముగ నిరువంక పసిడి పింజలయంప పొదల తరకసములొరపులు నెరపగా. పదిలముగ నిరువంక పసిడి పింజలయంప పొదల తరకసములొరపులు నెరపగా. గదయు శంఖంబు చక్రము ధను ఖడ్గములు 10,000 సూర్యబింబములైనవపుడు. గదయు శంఖంబు చక్రము ధను ఖడ్గములు 10,000 సూర్యబింబములైనవపుడు. నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపులై వెద చల్లితప్పుడు. నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా. సొరిది శేషుని పెద్ద చుట్టు పెను కేవడం సిరిదొలకనుక చేత చిత్తగించి. సొరిది శేషుని పెద్ద చుట్టు పెను కేవడం సిరిదొలకనుక చేత చిత్తగించి. దురమునకు తొడవైన ధూమకేతువు చేత 20 బల్లెమయ్యేచెనందపుడు. దురమునకు తొడవైన ధూమకేతువు చేత 20 బల్లెమయ్యేచెనందపుడు. నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపులై వెద చల్లితప్పుడు. నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా. కరక జడతో రమాకాంత జయలక్ష్మియై తొరలి కౌగిట నిన్ను తొడికి పట్టి. కరక జడతో రమాకాంత జయలక్ష్మియై తొరలి కౌగిట నిన్ను తొడికి పట్టి. సరచెబెను వెంకట స్వామి, సరచెబెను వెంకట స్వామి నిన్ను గెలువుమని మెరుగు కుచ కుంభముల మిసిమితోనపుడు. సరచెబెను వెంకట స్వామి నిన్ను గెలువుమని మెరుగు కుచ కుంభముల మిసిమితోనపుడు. నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపములు వెద చల్లితప్పుడు. నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపములు వెద చల్లితప్పుడు. నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా. ఓం నమో వెంకటేశాయ. స్వామిని
బ్రహ్మోత్సవాలలో చూడండి స్వామివారు ఈ అశ్వవాహనారూఢుడై తిరువీధుల్లో కూడా సంచరించు భక్తజన కోటి అంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవటానికి ఎంతగా తపిస్తూ ఉన్నారో. మరి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, మరి అనధికారులు, అలాగే స్వామి సేవలో తరించడానికి వచ్చినటువంటి భక్తులంతా కూడా నేడు చూడండి, అంటే ఆనాడు గొప్పగా బ్రహ్మదేవుడే ప్రారంభించినటువంటి ఉత్సవాల్ని మనం తిరుమలలో చూస్తూ ఉంటాం, బ్రహ్మోత్సవాలలాగా. మరి ఇప్పుడు శ్రీనివాస మంగాపురంలో వెలసి ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి కూడా అర్చారూపంగా మన చేత కొలవబడుతూ స్వామివారికి కూడా ఈ 9 రోజులు బ్రహ్మోత్సవాలు విధిగా నిర్వర్తిస్తూ ఉంటే, ఈ సవంబున భక్తితో నెవ్వరైన అన్న వస్త్రార్థ గృహపాత్రలార్యజనుల కొనరగ దానములు చేయుచున్న ధన్యములనుభవింతురు భాగ్యంబులవనియందు. ఈ బ్రహ్మోత్సవము అనేటువంటి యజ్ఞములో భక్తితో ఎవరైతే భక్తులందరికీ కూడా అన్నము, వస్త్రము, ధనము, గృహము, పాత్రలు ఇవన్నీ కూడా దానం చేస్తారో ఆ దాతలంతా కూడా ధన్యులవుతారట. అలాగే ధనవంతులై సుఖ సంపదలతో కూడినటువంటి అభ్యుదయ జీవితాన్ని కూడా అనుభవిస్తారు అని చెప్పి పలికాడట బ్రహ్మను చూసి. వరం కోరుకోమన్నాడట. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీనివాసస్వామికి నమస్కరించాడట. దేవ ఇందరికిని దృశ్యుండవగుచు శ్రీవేంకటాచల శిఖరంబునందే ఈలాగు ప్రతివర్షమిమ్మహోత్సవము చాలా గైకొనుదు ప్రసన్నత మెరయ వరదుడవై ఎల్లవారి రక్షింప కరుణ చేయుచునుండగా వలనిదే. అంటే బ్రహ్మదేవుడు చూడండి మనందరి తరపున ఎటువంటి కోరిక కోరాడో సాక్షాత్తు శ్రీనివాస భగవానుణ్ణి. ఓ దేవా, నీవు అందరికీ కనిపించి ఇక్కడే నివసించు. ఈ మహోత్సవం ఏదైతే మేము నిర్వహిస్తామో ఆ మహోత్సవాన్ని అంగీకరించి మరి ప్రసన్నుడవై వరదుడవై భక్తులందరినీ కూడా కరుణతో రక్షించమని చెప్పి ఇదే నా కోరిక అనుగ్రహించు అని చెప్పి ప్రార్థించాడట. మరి బ్రహ్మదేవుని యొక్క కోరికను అనుగ్రహించాడు శ్రీనివాసుడు. ఒక మాట చెప్పాడు, పంకజాసన నీవు ప్రార్థించినటుల వెంకటగిరి ఎందు విహరింతునెప్పుడు సకల లోకములకు సాక్షాద్భవించి ప్రకటిత సర్వ సంపదలను సంగుదును. ఓ బ్రహ్మదేవుడా, నీవు ప్రార్థించినట్లుగానే నేను ఈ ప్రాంతమంతే నివసిస్తాను. మరి భక్తులందరికీ కనిపిస్తూ వారిని దయతో రక్షిస్తూ ఉంటాను. సకల సంపదలను ఇచ్చి సుఖింపజేస్తాను అని చెప్పి వరాన్ని అనుగ్రహించాడట. మరి ఆ మాట ప్రకారమే శ్రీనివాసస్వామి ఆశ్రిత భక్త వరదుడై కలియుగాంతము వరకు కూడా శ్వేత వరాహ కల్పాంతము వరకు కూడా ఈ ప్రాంతమునందే నివసిస్తూ ఉన్నాడండి. అందుకే లోక కళ్యాణార్థం అర్చామూర్తిగా శ్రీమన్నారాయణుని అవతరింపజేసి ఈ ఉత్సవాదులన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి మరి బ్రహ్మదేవుడే మొదటగా ప్రారంభించాడు కాబట్టి ఆ బ్రహ్మ చేసినటువంటి ఘనకార్యాన్ని గుర్తుకు చేస్తూ ఆయన్ని ధన్యజీవిగా, సృష్టికర్తగా, చతుర్ముఖ బ్రహ్మగా చేసినటువంటి ఈ మహోత్సవాన్ని వేడుకతో చూచినటానికి వచ్చినటువంటి దేవతలు, మహర్షులు, మరి భక్తులంతా కూడా అనుకుంటూ ఉన్నారట. అంటే మనం ఆలోచించవచ్చు, స్వామివారికి ఈ బ్రహ్మోత్సవ శోభలో మరి ఈ 9 రోజులు ఉత్సవాలు నిర్వహించేటటువంటి మొదట్లోనే ధ్వజారోహణంతో ప్రారంభం చేస్తారు. ఆ ధ్వజారోహణం దేనికి చిహ్నము అంటే దేవతలందరినీ కూడా ఆహ్వానించడానికి చిహ్నంగా. అంటే భక్తులమైనటువంటి మనమేనా తరించేది స్వామి యొక్క ఈ సేవను చూసి అంటే కాదు, లోకములో ఉన్నటువంటి మరి దేవాది దేవతలంతా కూడా ఈ సమయాన ఇక్కడికి విచ్చేసి సమస్తములైనటువంటి స్వామివారి యొక్క సేవను కూడా చూస్తూ ఉంటారండి. అందుకే మరి ఒక్కొక్క రోజున స్వామి ఈ బ్రహ్మోత్సవాల్లో ఒక్కొక్క వాహనాన్ని అధిరోహిస్తూ ఉంటాడు. దానిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అని చెప్పి మనం ఆలోచిస్తే, ఉచ్చై శ్రమ సమస్వంచ గజమైరావతం తథా అనంతం నాగరాజంచ గరుడంచ త్రయీమయం
ఏకైకం సమధిష్ఠాయ వెంకటాద్రిశిఖామణి దినే దినే సురాన్ సర్వాం ఉత్సవార్థం సమాగతాన్ అనుజగ్రాహరధ్యాయాం అటన్ భూమ్యా శ్రియాన్వితః. స్వామివారు ఒకరోజు ఉచ్చైశ్రము అనేటువంటి ఈ అశ్వం మీద ఊరేగుతున్నాడు. ఒకరోజు ఐరావతము అనేటువంటి ఏనుగు మీద ఊరేగుతూ ఉంటాడు. ఒకరోజు ఆదిశేషునిపై మనం చూశాం. ఒకరోజు వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుని వాహనంగా కూడా మనం చూశాం. మరి ఇలా ఒక్కొక్క వాహనం మీద ఊరేగుతూ శ్రీదేవి భూదేవులతో కూడా శ్రీనివాస భగవానుడు ఎన్నో వాహనాలు అధిరోహించాడు. మరి ఈ తిరువీధుల్లో భక్తుజనులందరినీ కూడా కనువిందు చేసి విహరిస్తూ ఉన్నాడండి. అంటే ఈ మహోత్సవాన్ని చూడాలి అనేటువంటి తలంపుతో మరి ఏ విధంగా అయితే దేవతాది భక్తజనులు మరి మానవులు అందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు కదా. మరి ఇంతగా ఈ వాహన సేవలు జరుగుతూ ఉంటే చూడండి, ముందు తంత్రివాద్యాలు, తాళవాద్యాలు, చెవులకి ఇంపైనటువంటి ఆ పాటలు, నృత్యవాద్యాలు, మరి ఎలాగైతే ఆనాడు స్వామివారి యొక్క వైభవాన్ని వందిమాగదులు స్తోత్రం చేశారో మరి అదే రీతిలో ఈరోజు స్వామివారికి బ్రహ్మోత్సవ శోభ జరుగుతూ ఉందండి. ఏమి తపం వనర్చితమో ఏ సుకృతం వనరించినామో ఏ నోములు నోచినారము మనోరథములు మదిదైలు వారగా గామిత దాన పాటవము గల్గిన తండ్రిని వెంకటాచల స్వామిని చూడగంటిమి శుభంబులు కూడా నఖంబులుడగన్. చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా స్వామివారి యొక్క సేవలో తరిస్తూ వారికి నచ్చినటువంటి రీతిలో కోలాటాల్ని ప్రదర్శించు భక్తితో నృత్యాల్ని చేస్తూ స్వామివారి యొక్క పాటల్ని గానం చేస్తూ వివిధ దేవతాలంకరణలతో కూడా వారి యొక్క మేము కూడా సేవించి తరిస్తున్నాము అని చెప్పి కూడా ముందుకు సాగుతూ ఆ బ్రహ్మోత్సవ శోభలో అశ్వవాహనంపై అధిరోహించినటువంటి ఆ స్వామివారిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పూర్వజన్మలో ఏ తపస్సు చేశామో, ఏ పుణ్యకార్యం చేశామో, ఏ నోములు నోచామో మన కోరికలన్నీ కూడా సంపూర్ణంగా ఫలింపజేయగలిగినటువంటి చూడండి స్వామివారిని, పాపాలు నశించి శుభాలు కలిగించేటటువంటి ఈ వెంకటేశ్వర స్వామిని కన్నులారా చూడగలుగుతున్నాము అనంటే మరి ఇంత గొప్పగా ఈ ఉత్సవాలన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పి అంటే అది కేవలం మనం చేసుకున్నటువంటి అదృష్టమేనండి. భగవంతుడు ఎప్పుడూ కూడా అనేకములైనటువంటి విషయాలకు మరి యోగో విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ ఉపశ్రీమాన్ కేశవ పురుషోత్తమ అని చెప్పి విష్ణు సహస్రనామాల్లో చెప్పారు. అంటే యోగ అని చెప్పి స్వామివారి యొక్క నామం, యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పి పతంజలి మహర్షి ఎలాగైతే భగవానుడు సాధన స్వరూపంగా తెలియచేశాడో మరి యోగం చేత పొందదగినటువంటి వాడు కాబట్టి ఆ భగవంతుడు యోగ అని చెప్పి స్తుతించబడుతూ ఉన్నాడు మన చేత. మరి అదేవిధంగా యోగ విదాం నేత అనేటువంటి నామం కూడా ఉంది. యోగ విధులకు భగవానుడు ప్రభువై ఉన్నాడండి. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవంతుడు ఒక మాట అన్నాడు భగవద్గీతలో, ఎవరైతే నా ఎన్ని ధ్యానమస్కులై ఉంటారో వేటకాడనంటానా వెంటపాయవు ఓరి వేటకాడనంటానా వెంటపాయవు ఓరి చీటకపు చెంచేత నా చేతిలాగిరగవా వేటకాడనంటానా వెంటపాయవు ఓరి చీటకపు చెంచేత నా చేతిలాగిరగవా వేటకాడనంటానా
బెదరించేవో పొదలో నేనేసిన పులిని వేసిటీవని పెద్ద పెద్ద ఏలుగుల బెదరించేవో కుదురు గుబ్బల నిన్ను కుముదునో ఉండేవో మేను కుదురు గుబ్బల నిన్ను కుముదునో ఉండేవో మేను చిదియగా మేటి చెంచేత నన్నెరగవా కుదురు గుబ్బల నిన్ను కుముదునో ఉండేవో మేను చిదియగా మేటి చెంచేత నన్నెరగవా వేటకాడనంటానా వెంటబాయవు ఓరి చీటకపు చెంచేత నా చేతిలాగెరగవా వేటకాడనంటానా వెంటబాయవు ఓరి చేరువన మోటున చేరిన నా మెకముల నేరు పరినంట నీవు నేసేవు చేరువన మోటున చేరిన నా మెకముల నేరు పరినంట నీవు నేసేవు జీరలుగా కొమ్ముగోర చింతునో ఊరకుండేవో జీరలుగా కొమ్ముగోర చింతునో ఊరకుండేవో పేరు కల చెంచేతన బిరుదూలెరగవా జీరలుగా కొమ్ముగోర చింతునో ఊరకుండేవో పేరు కల చెంచేతన బిరుదూలెరగవా వేటకాడనంటానా వెంటబాయవు ఓరి చీటకపు చెంచేత నా చేతిలాగెరగవా వేటకాడనంటానా వెంటబాయవు ఓరి చొల్లెపు చుట్టల తోడ చూపులకు నట్టాలు చెల్లునంట వచ్చి చెట్టపట్టేవు చొల్లెపు చుట్టల తోడ చూపులకు నట్టాలు చెల్లునంట వచ్చి చెట్టపట్టేవు ఒల్లననగా కూడేవు ఉద్దండపు వెంకటేశ ఒల్లననగా కూడేవు ఉద్దండపు వెంకటేశ జల్లి వింటి చెంచేతన చలమూలెరగవా ఒల్లననగా కూడేవు ఉద్దండపు వెంకటేశ జల్లి వింటి చెంచేతన చలమూలెరగవా వేటకాడనంటానా వెంటబాయవు ఓరి
ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశమతి సుందరమోహనాంగం శ్రీభూమికాంతమరవింద దళాయతాక్షం ప్రాణప్రియం ప్రవిలసత్కరుణాంబురాశిం బ్రహ్మేశ వంద్యమృతం వరదం భజామి. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు శ్రీనివాస మంగాపురంలో ఎంత అత్యంత వైభవంగా జరుగుతున్నాయో మనకి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. శ్రీనివాస మంగాపురం స్వామి తిరుపతి క్షేత్రంలో నెలకొన్నటువంటి ఆలయాలలో ఈ మంగాపుర ఆలయాన్ని కూడా మనం ప్రశస్తమైందిగా ఆధ్యాత్మిక పరంగా గొప్పదిగా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ స్వామివారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటూ ఉంటాడండి. భక్తులు ఏవైతే కోరికలు కోరతారో మరి ఆ కోరికలన్నింటినీ కూడా తీర్చేటటువంటి దేవదేవునిగా స్వామివారు వివాహం తర్వాత అమ్మవారితో కలిసి ఇక్కడ తిరుగాడాడు. అందుకే ఈ ప్రాంతానికి శ్రీనివాస మంగాపురం అని చెప్పి పేరన్నమాట. ఇక్కడ స్వామివారు నెలకొని ఉంటే ఎవరైతే అవివాహితులుంటారో వాళ్ళంతా కూడా తమ తల్లిదండ్రులతో వచ్చి కళ్యాణోత్సవాలు జరిపించుకుంటూ ఉంటారు. అర్చకులు వారికి కళ్యాణ కంకణాన్ని కూడా ధరింపజేస్తారు. వారికి వెంటనే వివాహం జరుగుతుంది అని చెప్పి నమ్మకం అన్నమాట. అలాగే ఎవరైతే తిరుమలకు వెళ్ళలేకపోతారో వారంతా కూడా స్వామివారిని ఇక్కడే దర్శించుకొని తరిస్తూ ఉంటారు. అందుకే తిరుమలలో ఏ రకాలైనటువంటి సేవలు జరుగుతూ ఉంటాయో అన్ని రకాలైనటువంటి ఆర్జిత సేవలన్నీ కూడా ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి. చూడండి, వారు కోలాటాలతో ప్రదర్శనలు ఏ విధంగా ఇస్తూ ఉన్నారు అంటే బ్రహ్మోత్సవాల్లో ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడు దేవతలంతా కూడా ఆనాడు స్వామివారి యొక్క సేవలో తరించారో అదే రీతిలో నేడు భక్తకోటి కూడా తరిస్తూ ఉన్నాడు. ఇక్కడ కేవలం స్వామి అనేకములైనటువంటి స్థల పురాణ ప్రకారం ఏమని చెప్తారు అని చెప్పి అంటే శ్రీనివాస స్వామి నారాయణవనంలో కళ్యాణం ముగిసిన తర్వాత పద్మావతి సమేతుడై తిరుమలకు బయలుదేరాడట. మరి శాస్త్ర ప్రకారం పెళ్ళైనటువంటి దంపతులు 6 నెలలు కొండ ఎక్కకూడదు కాబట్టి మరి అగస్త్య మహర్షి చెప్పడంతో ఈ అగస్త్యాశ్రమంలో 6 నెలల పాటు విడిది చేయటము, ఆ సమయంలో ఈ ఆశ్రమానికి దగ్గరలో ఉన్నటువంటి మరి ఈ కళ్యాణి నది తీరాన ఉన్నటువంటి మంగాపురంలోనే స్వామివారు ఎక్కువగా గడిపారట. అందుకే ఇప్పటికీ కూడా స్వామివారిని తిరుమలలో ఏ విధంగా అయితే దర్శించుకుంటారో ఆ భక్తులంతా కూడా మంగాపురానికి వచ్చి అదుగో నేడైతే బ్రహ్మోత్సవ శోభలో శోభిల్లుతున్నటువంటి అశ్వవాహనాన్ని అధిరోహించినటువంటి అదుగో నీలమేఘశ్యాముడు పీతాంబరధారి శ్రీనివాస భగవానుడు అనేటువంటి వాడు ఆనంద నిలయవాసుడండి. ఆయన పంచాయుధ శోభితుడు, కలికి రూపంలో దర్శనమిస్తూ మరి విష్ణు అలంకార రూపంలో కూడా స్వామివారు అందరినీ తరింపజేస్తూ ఉన్నాడు. ప్రచండ సునందాది ద్వారపాలక పరివార గణముల చేత సేవింపబడేటటువంటి దేవదేవుడు ఎవరు అని చెప్పి అంటే ఇదిగో స్వామే. ఆయన్ని మనకు అనేక నామాలతో గోవిందనామాలతో మనం కీర్తిస్తూ ఉంటాం. అదిగో ఈ భక్తులకి అలసట కూడా లేదండి. వారు చిన్నవారు పెద్దవారు అందరూ కూడా సేవలో పాల్గొని తరిస్తూ ఉన్నారు స్వామివారి సేవలో. ఎందుకంటే మాకు స్వామివారిని సేవించడం తప్ప మరొక మార్గం తెలియదు అని కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఆంతర్యం. భక్తితో స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి కూడా వారు తరించేటటువంటి విధానం చూస్తూ ఉంటే దివ్యమంగళ విగ్రహరూపుడు కాబట్టి మరి సంపూర్ణ అవతారాలైనటువంటి రామకృష్ణాది అవతారాల లీలా విభూతితో అలరారేటటువంటి సత్యజ్ఞాన స్వరూపుడెవరు అని చెప్పి అంటే ఇదిగో చూడండి. సకల ఉపనిషత్సారమైనటువంటి దివ్యమూర్తి ఎవరు అని చెప్పి అంటే ఇదిగో చూడండి. మరి శ్రీదేవి భూదేవి సహితుడుగా ఇంతవరకు బ్రహ్మోత్సవాల్లో చాలా సేవల్లో మనల్ని అనుగ్రహించినటువంటి అనంత సౌందర్యమూర్తి ఎవరు అని చెప్పి అంటే ఇదిగో చూడండి. అంటే కోటి మన్మథాకారుడు, సకల జగమ్ములు కూడా మోహింపజేసేటటువంటి మోహన గోపాలుడు ఎవరు? మరి బ్రహ్మాది దేవతల చేత కూడా వైఖానస అగస్త్యాది మహర్షుల చేత జనకాది చక్రవర్తుల చేత కూడా పూజింపబడేటటువంటి దేవదేవుడెవరు? ఇదిగో స్వామినే మనం చూపిస్తాం. అంటే ఈరోజు స్వామి అశ్వవాహనంలో స్వామి ఏ విధంగా అయితే సకల జగత్తును కూడా నియంత్రించేటటువంటి విధంగా
స్థితికారకత్వము అనేటువంటిది ఏ విధంగా ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది స్వామి యొక్క ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ ఉత్సవాన్ని చూస్తూ ఉంటే. ఇక్కడ ఉన్నటువంటి అనేకములైనటువంటి శోభను మనం చూస్తున్నాం. సతతం హృదయాంభోజ మధ్యే శ్రీ వెంకటేశ్వరం ప్రణవార్ధస్వరూపం తం త్రిమండల సుసంస్థితం నానావర్ణలసత్పుష్ప దివ్య సౌరభ్యమాలయా హిమాంబుసిక్తయా దివ్యా వైజయంత్యా విరాజితం. అంటే వైకుంఠాన్నించి వచ్చాడండి. ఇక్కడ ఉన్నటువంటి స్వామి జ్ఞానవరాహమూర్తి రూపంగా లక్ష్మీ సహిత వెంకటేశ్వర కళ్యాణ పరబ్రహ్మంగా శుభకర శుద్ధ బ్రహ్మంగా కూడా కనపడుతూ ఉన్నాడండి మనందరికీ కూడా. అందుకే ఆయన నిత్యానంద తేజోమయుడు, సకల జగన్నాయకుడు, సర్వవ్యాపకుడు, నిత్య ఐశ్వర్యమూర్తి. చూడండి ఒక్కసారి ఈ బ్రహ్మోత్సవాల్లో ఆ చుట్టుపక్కల కూడా కోటి ఉదయ సూర్యకాంతులు విద్యుత్కాంతులతో కలిగినటువంటి సమస్త అలంకార సంశోభితుడండి. అక్కడ ఎదురుగా మనకి వాహన సేవ వెళుతూ ఉంటే ఆ వెనుక భాగంలో అనేకములైనటువంటి అవతార రూపాలు, నిత్యానపాయనటువంటి మహాలక్ష్మి యొక్క రూపం విద్యుత్కాంతులతో కూడా అరణించినటువంటి ఆ విధానం చూడండి. నీలమేఘ శ్యాముడిగా కూడా స్వామిని మనం కొలుస్తాం. నిఖిలోపనిషత్సార ఘన సంవేద్య విగ్రహం శ్రీభూమి సహితం శ్యామం సుందరం వెంకటేశ్వరం వామదేవ శతానంద భృగ్వాద్యైశ్చ ప్రపూజితం జనకాద్యై నృపశ్రేష్టై అర్చనం పురుషోత్తమం. స్వామిని ఈ రకంగా మనం కీర్తిస్తూ ఉంటే నీరాజనాలను కూడా సమర్పిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా స్వామివారికి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. భక్తితో సమర్పించేది పత్రమైన పుష్పమైన ఫలమైన చివరికి జలమైనా కూడా ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పారు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయుతేషు చాప్యహం. సర్వప్రాణులందు కూడా నేను సమదృష్టి గలవాడను. మరి ద్వేషించేటటువంటి వాడు లోకములో నేను ద్వేషించేవాడిని లేడు, నాకు ఇష్టుడైనటువంటి వాడు లేడు. అయితే ఎవరు నన్ను భక్తితో సేవిస్తారో వారు నా యందు ఉంటారు, నేను వారి యందు ఉంటాను అని చెప్పి కృష్ణ పరమాత్మే స్వయంగా వక్కాణించాడండి. అందుకే ఒక్కసారి ఆలోచించండి. అంటే మనలో భగవానుడా, భగవానుని యందు మనమా, ఎంత అపూర్వమైనటువంటి దివ్యానుభూతి ఇది. అంటే అనిర్వచనీయమైనటువంటి అఖండమైనటువంటి మధురానుభూతిలో మనమందరం కూడా మాధుర్య జీవనాన్ని సాగిస్తూ ఉన్నాం. అలాగే ముక్తాత్ములమై తరించవలైన ఉన్నట్లయితే అదుగో స్వామిని మనము సేవించి తరించుదాము. భగవద్ అనుభూతి అనేటువంటిది ఎలా ఉంటుంది అని చెప్పి అంటే భగవన్ నామస్మరణ ఏదైతే ఉంటుందో, ఇదిగో ఇటువంటి బ్రహ్మోత్సవాల్లో సేవలు చేయటం ఎంత గొప్పదో, ఈ సేవల్లో పాల్గొనటం ఎంత గొప్పదో. ఈ స్వామి యొక్క నామాలు అనంతాలు కాబట్టి ఈ అనంతనామాలు కూడా అనంత మార్గాలుగా అలరారుతాయట. అందుకే ఆ అనంత నారాయణి సన్నిధి చేర్చేటటువంటి స్వామివారి యొక్క నామాలు భక్తులు ఏవైతే అభీష్టాల్ని అనుసరించే సహస్ర మార్గాలుగా ప్రకాశిస్తూ ఉంటాయట. అందుకే భగవంతుణ్ణి మనం నమస్కారము, ఆశీర్వాదము, అలాగే ఐశ్వర్య విశదీకరణ, ప్రార్థన అనేటువంటి 6 లక్షణాలు కలిగినటువంటి స్తోత్రం అనిపించుకుంటుంది అని చెప్పి కూడా ఆ భక్తుని యొక్క హృదయాంతరాలని చెప్తూ ఉంటారు. నమస్కారస్తథాశీశ్చ సిద్ధాంతోక్తి పరాక్రమ విభూతి ప్రార్థనా చేతి షడ్విధం స్తోత్రలక్షణం. ఎంత గొప్పగా మనం ఎంతసేపు స్వామివారి గురించి పురాణాల్లో అలాగే వేదాల్లో స్తోత్రాల్లో స్వామికి అనేక రకాలైనటువంటి విషయాలు మనం వింటూ ఉంటాం. వైష్ణవ సాంప్రదాయములో
జగన్నియామకమూర్తి అయినటువంటి స్వామివారిని పరవాసుదేవమూర్తిగా, వ్యూహవాసుదేవమూర్తిగా, విభవమూర్తిగా, అంతర్యామిగా, అర్చామూర్తిగా కూడా మరి అనేకములుగా స్తుతిస్తూ ఉంటారు. ఉద్యద్భాను సహస్రభాస్వర పరం వ్యోమాస్పదం నిర్మల జ్ఞానానంద ఘన స్వరూపమమల జ్ఞానాదిభిషడ్గుణై దుష్టం సూరి జనాధిపం ధృతరా రథాంగాబ్జాదిభూషోజ్వలం శ్రీభూసేవ్యమనంతభోగి నిలయం శ్రీవాసుదేహం భజే. స్వామిని ఇలా కొలుస్తూ ఉన్నాం. ఈ కొలవటంలో ఆంతర్యమేంటి అని చెప్పి అంటే, భగవంతుణ్ణి మనం అనేక రకాలుగా, అనేక రూపాలలో, అనేక వాహన సేవలుగా కూడా స్వామివారిని సేవించి ఎన్ని వాహన సేవలు చూసినా, స్వామివారికి ఎన్ని ఉత్సవాలు జరుగుతున్నా, ఉత్సవాలన్నింటిలో పాల్గొన్నా కూడా మనకి తనివి తీరదు. ఎందుకంటే భక్తుల్ని అనుగ్రహించటానికే స్వామివారి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. కాబట్టి ఆ అశ్వవాహనాన్ని అధిరోహించి స్వామి ఈరోజు అందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ అశ్వవాహనారూఢుడైనటువంటి స్వామివారిని మనం చూస్తూ ఉంటే మనకు గుర్తొచ్చేటటువంటి విషయం ఏమిటి అని చెప్పి అంటే, గొప్పదైనటువంటి శ్రీనివాస తత్వమే మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. అంటే 6 గుణాలు అని చెప్పి సమగ్రంగా కలిగినవాడుగా స్వామివారిని మనం చూస్తాం. అదిగో చూడండి, అశ్వం ఉచ్చేశ్రవం అనేటువంటి అశ్వం గురించి మనం చెప్పుకున్నాం. ఆ అశ్వాన్ని తలపిస్తూ కూడా ఇప్పుడు నేటి బ్రహ్మోత్సవాల్లో మనకు దర్శనమిస్తూ ఉన్నదండి. श्री अभिजायत चित्ताब्ज भृंगा माया गुण विभंग मधुर प्रसंगा. श्री अभिजायत चित्ताब्ज भृंगा माया गुण विभंग मधुर प्रसंगा. मधुर प्रसंगा मधुर प्रसंगा. अमल कीर्ति विशाल हरिहय पाल कमनीय गुणजाल करुणाल वाला. अमल कीर्ति विशाल हरिहय पाल कमनीय गुणजाल करुणाल वाला. श्री अभिजायत चित्ताब्ज भृंगा माया गुण विभंग मधुर प्रसंगा. जलराशि गंभीर जगदेक वीरा कलि कलुष संहार कनकाद्रि धीरा. जलराशि गंभीर जगदेक वीरा कलि कलुष संहार कनकाद्रि धीरा. श्री अभिजायत चित्ताब्ज भृंगा माया गुण विभंग मधुर प्रसंगा. सरस साधुत्राण सत्य कल्याण परम पदस्थान पक्षीन्द्रयान. सरस साधुत्राण सत्य कल्याण परम पदस्थान पक्षीन्द्रयान. श्री अभिजायत चित्ताब्ज भृंगा माया गुण विभंग मधुर प्रसंगा.
వైకుంఠపురవాస వరదరహాస శ్రీకర సువిలాస శ్రీ శ్రీనివాస వైకుంఠపురవాస వరదరహాస శ్రీకర సువిలాస శ్రీ శ్రీనివాస శ్రీ అభిజాయత చిత్తాబ్జ భృంగా మాయా గుణ విభంగ మధుర ప్రసంగా శరణు భక్తస్తోమా శరణు రిపు భీమా శరణు పావన నామా సంపూర్ణ కామా శరణు భక్తస్తోమా శరణు రిపు భీమా శరణు పావన నామా సంపూర్ణ కామా శరణు లోకాతీత సత్య సమేత శరణు లోకాతీత సత్య సమేత శరణు ధర్మోపేత సర్వనిర్ణేత శరణు ధర్మోపేత సర్వనిర్ణేత పాహి మాం పాహి మాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. స్వామి యొక్క సేవలో తరించేటటువంటి భక్త కోటిని మనం చూస్తూ ఉన్నాం. ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారు విధిగా అందరినీ కూడా అనుగ్రహించేటటువంటి వారై శేషే శయనశీలస్య శేషాచల నివాసినః సదా శేష ప్రియస్యాస్య శ్రీనివాసాస్య శార్ణినః. సకలములైనటువంటి జగత్తునంతా కూడా అనుగ్రహించేటటువంటి దేవదేవుడండి. అంటే ఈరోజు భగవానుడు అనేకములైనటువంటి లోకాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా అనుగ్రహించేటటువంటి వారుగా ఈ అశ్వవాహనంపై ఊరేగుతూ కూడా సకలములైనటువంటి జగత్తునంతా కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. భక్తుని యొక్క లక్షణాలు, భగవంతుని యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా కలయబోస్తూ ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాంభగ ఇతీరిణ. భగవత్ అనేటువంటి శబ్దం భగవంతుడు భగవంతుడు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఆ భగవంతుడు అనేటువంటి శబ్దానికి ఆ భగవత్ అంటే నిత్యసూరులైనటువంటి శేష గరుడాదుల చేత నిరంతరం కూడా సేవింపబడేటటువంటి వాడన్నమాట. శంఖచక్రాది ఆయుధాలు ధరించినవాడు. అలాగే శేషతల్ప శయనుడు, శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అని చెప్పి కూడా మనం చెప్తూ ఉంటాం. ఆమోదే భువన ప్రమోదవుత సమ్మోదే చ సంకర్షణం ప్రద్యుమ్నంచ తథా నిరుద్ధమపి తాన్ సంహార సృష్టిస్థితి కుర్వాణాన్మతి ముఖ్య షడ్గుణవరై యుక్తాం స్త్రియుగ్ధాత్మకై వ్యూహాధిష్ఠిత వాసుదేవమపి తం క్షీరాబ్దినాథం భజే. ఆ కోలాట ప్రదర్శనలో చూడండి వారి యొక్క భంగిమలు. భరత మహాముని నాట్యశాస్త్రములో ప్రతిపాదించినటువంటి రీతిలో ఏ విధమైతే నాట్యశాస్త్రంలో ప్రతిపాదించాడో ఆ రకాలైనటువంటి నాట్యము, నృత్యము, నృత్తము అని చెప్పి ఆ నృత్తాదులతో కూడా ఈరోజు శోభాయమానంగా ఈ బ్రహ్మోత్సవాల్లో సేవించి తరిస్తూ ఉన్నారండి. భగవంతుడు సకల సృష్టి పోషణాదుల్ని కూడా ఆమోదించి చరింపజేస్తూ ఉంటాడట. ఒక రూపం నుంచి కూడా మరి ఒక రూపానికి సంకర్షణ చెందగలిగినటువంటి శక్తియుక్తులు స్వామివారికి ఉన్నాయట. అందుకే ఆయన్ని అనేక రూపాలుగా వ్యూహవాసుదేవమూర్తిగా కొలిస్తే ఆయన దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపన కోసం ఇదిగో ఇటువంటి అవతారాన్ని ఆయన ధరించాడండి. అందుకే
కలికి భగవానుడిగా దర్శనమిచ్చేటప్పుడు కూడా కలియుగాంతములో కలికి భగవానుడిగా అవతారాన్ని దాల్చి మరి అశ్వం మీద ఊరేగుతూ ఎలాగైతే భక్త కోటిని అనుగ్రహిస్తాడో నేడు మహావిష్ణువుదేవుని యొక్క అలంకారములో కూడా స్వామివారు ఎంత శోభాయమానంగా మరి ఆ తిరువీధులన్నీ కూడా సంచరిస్తూ శ్రీనివాస మంగాపురం క్షేత్రములో భక్తకోటిని అనుగ్రహిస్తున్నారో చూడండి. అంటే ఇలా ధరించినటువంటి లీలా విభూతిని ప్రదర్శించేటటువంటి ఆ విభవమూర్తి వేదాన్వేషణ మందరాద్రిభరణ క్షోద్ధారణ ప్రసృత ప్రహ్లాద వనభూమి భిక్షణ జగద్విక్రాంతయో యత్క్రియా దుష్టక్షత్ర నిబర్హణం దశముఖాద్యున్మూలనం కర్షణం కాళింద్యాతి పాపకం సనిధనం యత్క్రీడితం తన్ను మహా. ఈ కలియుగము అంటేనే మనకు తెలుసు చంచలములైనటువంటి మనస్సులు కలిగినటువంటి భక్తులందరికీ కూడా ఒక నిగ్రహము అనేటువంటిది కావాలి. ఆ మనోనిగ్రహం దేనివల్ల సాధ్యమవుతుంది అనంటే ఒక ధ్యానం వల్ల సాధ్యమవుతుంది. ప్రతిరోజు సాధన వల్ల కూడా అది సాధ్యమవుతుంది. చంచలములైనటువంటి మనస్సును కూడా నిగ్రహించగలిగినటువంటి శక్తి అన్నమాట. భగవద్గీతలో అర్జునుడు మన తరపున ఒక మాట అడిగాడు భగవంతుణ్ణి, చంచలం హి మనకృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివసు దుష్కరం అని చెప్పి అడిగాడు. దుష్కరమైనటువంటి వాయువును బంధించటం ఎంత కష్టమో ఈ చంచలములైనటువంటి మనస్సును కూడా నిగ్రహించటం కూడా అంతే కష్టంగా ఉంది పరమాత్మ అని చెప్పి అడిగాడట. అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడో తెలుసా సమాధానము? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహంచలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అంటే ఆ మాటను అంగీకరించాడు పరమాత్మ. ఓ అర్జునా, నువ్వు చెప్పినట్లుగా మనస్సు ఎప్పుడు చంచలంగా ఉంటుంది, ఆ చంచలమైనటువంటి మనస్సును నిగ్రహించాలి అని చెప్పి అంటే రెండు మార్గాలు, అభ్యాస వైరాగ్యాలు అని చెప్పాడు. ఆ అభ్యాస వైరాగ్యాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అని చెప్పి మనం ఆలోచిస్తే, అభ్యాసోహి కర్మణాం కౌశలమావహతి నహి సకృన్ నిపాతమాత్రేణ గ్రావణి ఉదబిందురపి నిమ్నతాం ఆదధాతి అని చెప్తారు. దానికి అర్థమేంటి అంటే, ప్రతిరోజు మనం అభ్యాసం చేత సాధన చేస్తూ ఉంటే, అంటే ఈరోజు 1 నిమిషం పాటు స్వామి మీద మనం ధ్యానం నిలపగలిగితే రేపు 2 నిమిషాలు మనం సాధన చేయాలి, ఆ తరువాత రోజు 3 నిమిషాలు పెంచుకోవాలి. ఇలా మనం ఒక్కొక్క నిమిషం పెంచుకుంటూ స్వామివారిని మనం మనసులో ఊహించుకుని ధ్యానం చేస్తే ఆ పరమాత్మ గోచరమవుతాడండి. అందుకే చూడండి, మరి అభ్యాస వైరాగ్యాల్లో అభ్యాసము అనేటువంటిది మనకు సాధ్యమైతే వైరాగ్య భావము అనేటువంటిది విరాగులకి సాధ్యమవుతుందండి. అంటే దేవదేవుడైనటువంటి అనంతుడైనటువంటి ఆ భగవాన్ని చేరేటటువంటి మార్గాలు భక్తులకి స్వామివారు అనుగ్రహించాడు. భక్తకోటిని అనుగ్రహించటానికి ఆ అభ్యాస వైరాగ్యాలు కారణము అని చెప్పి కూడా చెప్పాడండి. స్వామివారిని అనేకములైనటువంటి సేవల్లో మనం చూస్తున్నాం కాబట్టి ఈ సేవలో కూడా సకల జగత్తును కూడా ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి అర్చామూర్తిగా కూడా కొలువైండి తిరుమలలో ఇదిగో కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కూడా శ్రీనివాస మంగాపురంలో దర్శనమిస్తూ ఉంటే, ఈ పుణ్యక్షేత్రాలన్నిట్లో కూడా నెలకొని ఉన్నటువంటి స్వామి యొక్క తత్వం ఎంత గొప్పది, ఈ అర్చామూర్తి యొక్క రూపం యొక్క తత్వము అంటే, శ్రీరంగస్థల వెంకటాద్రికరిగిరియాదౌ శతేష్టోత్తరే స్థానే గ్రామనికేతేషును చ సదా సాన్నిధ్యమాసేదుషే అర్చారూపిణమర్చకాభిమతిత స్వీకుర్వతే విగ్రహం పూజాంచ అఖిల వాంఛితాన్ వితరతో శ్రీశాయ తస్మై నమః. ఎన్నో దివ్యక్షేత్రాలున్నాయండి. 108 దివ్యక్షేత్రాలు అంటారు, వైష్ణవ దివ్యక్షేత్రాలు. శ్రీరంగము, కంచి, మన తిరుమల, మరి ఇక్కడ వీటన్నిట్లో నెలకొని ఉన్నాడు. భజన మందిరాలతో సహా అనేక ప్రదేశాల్లో కూడా అర్చామూర్తిగా వెలసి ఉన్నాడండి. వైకుంఠము నుంచి మహావిష్ణు భగవానునిగా ఈ అర్చామూర్తుల్ని ఎవరైతే పూజిస్తారో
ఆ భక్తులందరికీ కూడా సకల వాంఛితాల్ని కూడా నెరవేర్చేటటువంటి కరుణా సముద్రుడెవరు, అభీష్టదాయకుడు ఎవరు అని చెప్పి అంటే మనం స్వామివారి వైపే చూస్తాం. ఇంత గొప్పగా స్వామి నెలకొని ఉన్నటువంటి ఆయన అసలు తిరుమలలో ఏ విధంగా భూవరాహమూర్తిగా ఈ పుష్కరిణీ తీరములో స్వయంభూగా శ్రీవారు వెలిశారు, మరి అలాగే శ్రీనివాస మంగాపురంలో కూడా అర్చామూర్తిగా ఏ విధంగా వెలిశారు అని చెప్పి అంటే ఆనాడు బ్రహ్మాది దేవతలంతా కూడా కోరికలు కోరారట. ఆది వరాహ అవతారాన్ని ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు తాను వైకుంఠములో విహరించేటటువంటి క్రీడాద్రి అనేటువంటి పర్వతాన్ని గరుత్మంతుని చేత తెప్పించాడట. అదే భూలోకంలో నెలకొల్పారు. ఆ క్రీడాద్రి ఏది అంటే మనం నిత్యం పూజించేటటువంటి తిరుమల. మరి ఆ తిరుమలకు దగ్గరలోనే ఉన్నటువంటి మంగాపురం. చూచేవారికి ధర్మము సులభము వలెనుండు, చూచేవారికి ధర్మము సులభము వలెనుండు, కాచి నమ్మి చేకొంటే ఘనునిగా చేసును, చూచేవారికి ధర్మము సులభము వలెనుండు, కాచి నమ్మి చేకొంటే ఘనునిగా చేసును, చూచేవారికి ధర్మము సులభము వలెనుండు. హరయ శ్రీపాదతీర్థము అల్పము వలెనుండు, వరుస పాపములను వక్కలించును, హరయ శ్రీపాదతీర్థము అల్పము వలెనుండు, వరుస పాపములను వక్కలించును, వరసి నీ నామము ఒక్క మాట వలెనుండును, వరసి నీ నామము ఒక్క మాట వలెనుండును, నరకములు తరించిన అంటున రక్షించును, నరకములు తరించిన అంటున రక్షించును, చూచేవారికి ధర్మము సులభము వలెనుండు, కాచి నమ్మి చేకొంటే ఘనునిగా చేసును, చూచేవారికి ధర్మము సులభము వలెనుండు. మహిని పూజ తులసీదళ మాత్రము వలెనుండును, ఇహ పరములు తానే ఈయనోను, మహిని పూజ తులసీదళ మాత్రము వలెనుండును, ఇహ పరములు తానే ఈయనోను, అహరహము నీ చెంత ఆందోళము వలెనుండును, అహరహము నీ చెంత ఆందోళము వలెనుండును,
విహితమై నీ కృపకు వెసపాత్రు చేసును విహితమై నీ కృపకు వెసపాత్రు చేసును చూచే వారికి ధర్మము సులభము వలె నుండు కాచి నమ్మి చేకొంటే ఘనునిగా చేసును చూచే వారికి ధర్మము సులభము వలె నుండు చేరి నీకు మొక్కే మొక్కులు చేష్టలు వలె నుండు దారుణిలో భవవార్థి దాటించును చేరి నీకు మొక్కే మొక్కులు చేష్టలు వలె నుండు దారుణిలో భవవార్థి దాటించును ఊరకే నీకిచ్చే కానుక ఒక కాసు వలె నుండును ఊరకే నీకిచ్చే కానుక ఒక కాసు వలె నుండును ఈ రీతి శ్రీ వెంకటేశ ఏ వరమైనా నొసగును ఈ రీతి శ్రీ వెంకటేశ ఏ వరమైనా నొసగును ఓం నమో వెంకటేశాయ. మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహోధవామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కీతి తే దశ. అనేకములైనటువంటి రూపాలలో కలికి రూపము కలికి అవతారము అని చెప్పి కూడా ఒకటి ఉన్నదండి. మరి దశావతారాల్లో 10వ అవతారంగా కలికి అవతారాన్ని చెప్తే ఆ కలికి అవతారం శంభల అనేటువంటి గ్రామములో విష్ణు యశస్సు అనేటువంటి బ్రాహ్మణుని యొక్క ఇంటిలో జన్మిస్తాడట. ఆయన వీర ఖడ్గాన్ని ధరించి తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ మరి ఎవరైతే దుష్టులుంటారో వారందరినీ కూడా శిక్షిస్తాడట. అలా స్వామివారి యొక్క అవతారాల్లో మరి విష్ణు పురాణములో కూడా కలికి అవతారము గురించి చెప్పబడిందండి. వేదోక్త ధర్మ విధులు క్షీణించినప్పుడు మరి కలికాలాంతం సమీపిస్తుందట. మరి అప్పుడు విరాట్ పురుషుడు కల్కిగా శంభల గ్రామములో విష్ణు యశస్సుని ఇంట్లో అవతరిస్తాడట. అప్పుడు సకలములైనటువంటి దుష్టులందరినీ కూడా సంహరిస్తాను అని చెప్పి కూడా పురాణాల్లో చెప్పబడింది. అలాగే భాగవతములో పద్మపురాణములో కూడా ఈ కలికి భగవానుని యొక్క ప్రశస్తిని కూడా చెప్పారండి. అంటే స్వామివారి యొక్క అనేక రూపాలలో ఈ కలికి రూపాన్ని కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే మరి కలికికి పరశురాముడే యుద్ధ విద్యలు బోధించినట్లుగా కూడా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మరి ఇన్ని రూపాలు మహావిష్ణువే ధరించాడు కదా. మరి ఒక విష్ణు భగవానుడు ఇన్ని అవతారాలలో దర్శనమివ్వటంలో ఆంతర్యమేంటి అని చెప్పి మనం ఒక్కసారి ఆలోచిస్తే బ్రహ్మదేవుడు సృష్టికర్త అండి. బ్రహ్మాత్మభూ సురజ్యేష్ఠో పరమేష్ఠీ పితామహః హిరణ్యగర్భో భూగర్భో స్వయంభూశ్చతురాననః ధాతా విధాత అబ్జయోని అని చెప్పి అమరం చెప్తూ ఉన్నది బ్రహ్మదేవుని యొక్క పేర్లను. మరి మహావిష్ణువుని ఏమని చెప్పింది అనంటే ఈ సృష్టికి పాలకునిగా చెప్పింది. అందుకే మనం ఒక్కసారి ఆలోచిద్దాం. స్వామివారు మనం కుటుంబంలో ఒక సమస్య వస్తే మనం యజమానికి చెప్తాం. మరి లోకములో ఉన్నటువంటి సమస్త కుటుంబాలకి విశ్వ కుటుంబాలకి అధిపతి ఎవరు అని చెప్పి అంటే అదుగో వెంకటేశ్వర స్వామి. అందుకే అందరూ చూడండి మన కుటుంబాల్లో ఏ సమస్య వచ్చినా కూడా స్వామి వైపు చూసి స్వామి దర్శిస్తాము స్వామి మిమ్మల్ని మీ కొండలెక్కి నీ దర్శన భాగ్యాన్ని పొందుతాం మాకు ఈ కష్టం తొలగించు అని చెప్పి మనం వేడుకుంటాం. వెంటనే స్వామి ఆ కోరికను ఆ కష్టాన్ని తొలగిస్తాడు.
ఆ కోరికను తీరుస్తాడు. వెంటనే మనం స్వామివారి యొక్క దర్శనానికి వస్తాం. అంటే చూడండి, రోజుకి 1,00,000 మంది భక్తులు ప్రతిరోజు కూడా ఈ దేవాలయానికి వచ్చి తిరుమలలో దర్శనం చేసుకొని తర్వాత తిరుపతి క్షేత్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు అన్నీ కూడా శ్రీనివాస మంగాపురం కానీ, అలివేలు మంగాపురం కానీ, మరి కోదండ రామాలయం కానీ, గోవిందరాజస్వామి ఆలయం కానీ, ఇలా ప్రముఖమైనటువంటి దేవాలయాలన్నీ కూడా సందర్శనం చేసుకుంటారు. ఇలా సందర్శనం చేసుకొని ఇటువంటి పుణ్యక్షేత్రాల యొక్క మహిమలను కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఇలా తెలుసుకొని మరి శ్రీనివాస మంగాపురంలో కూడా అర్చామూర్తిగా స్వయంగా అవతరించినటువంటి సాక్షాత్తు కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క రూపాన్ని కూడా మనం చూస్తే అర్చారూపిగా వెలసి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క రూపం ఒక్కసారి మనం తనివి తీరా చూస్తే స్థూల శరీరంతో మాంసచక్షులతో అనుభవాన్ని పొంది సులభంగా దర్శించగలిగేటటువంటి రూపమేది అని చెప్పి అంటే అర్చారూపం అని చెప్తారండి. అంటే పరమాత్మ ఎప్పుడూ కూడా భక్తులు అదిగో చూడండి, ఆ అశ్వవాహనారూఢైనటువంటి ఆ పరమాత్మ యొక్క రూపాన్ని దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావిస్తున్నట్లుగా ఉన్నదండి ఆ రూపం. భగవద్గీతలో చెప్పినట్లుగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేగే అని చెప్పి ప్రతి యుగములో కూడా నేను అవతరిస్తాను అని చెప్పాడు. అంటే ఆ భగవంతుడు ఆయన అనేక అవతారాలు దాల్చాడు కాబట్టి, అనేక రూపాలు ధరించాడు కాబట్టి, వేదాల్లో కూడా స్వామి యొక్క ప్రస్తావన తెలియజేయబడింది కాబట్టి, మరి అలాగే అనంతములైనటువంటి శాస్త్రాల్లో కూడా స్వామిని కీర్తిస్తూ పురాణ ఇతిహాసాల్లో కూడా స్వామిని మహావిష్ణువు యొక్క రూపాల్ని కూడా ఏ విధంగా అయితే ఒక్కాణించారో వాటన్నిటి యొక్క ఆంతర్యాన్ని మనం చూస్తే ఇంత మహత్తు కలిగినటువంటి ఈ దేవదేవునికి ఈ రకమైనటువంటి సేవలు నీరాజనాలు ఈ రకంగా సమర్పిస్తూ ఉన్నారు. శ్రీ విష్ణువర్చన సారసంగ్రహం ఏమని చెప్పింది అనంటే, స్వామికి ఇలా నీరాజనాల్ని సమర్పించటం ద్వారా సర్వలోకహితాయేకమన్యద్గ్రామ సమృద్ధయే రాజస్థాన సమృద్ధ్యర్థం త్రిధా భ్రమణమాచరేత్ తద్దీప దర్శనామృణాం మాయుశ్రీ పుత్రవృద్ధయః. సర్వలోకముల యొక్క శుభాన్ని కాంక్షించి స్వామివారికి నీరాజనాలు సమర్పిస్తూ ఉంటారట. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శ్రీవారి యొక్క ఈ క్షేత్రం ఏదైతే ఉందో అది సుభిక్షంగా ఉండాలి అని చెప్పి రెండవసారి హారతిస్తారట. అలాగే రాజు స్థిరంగా రాజ్యాన్ని పాలించాలని కాంక్షిస్తూ మూడోసారి హారతి ఇస్తారట. మరి అందరికీ స్వామి ఈ రకమైనటువంటి అనుగ్రహాల్ని మనం ప్రసాదిస్తూ ఉంటే దేవాలయాల్లో కూడా అనేకములైనటువంటి వైష్ణవాలయాల్ని కూడా మనం దర్శిస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా అంటే వైష్ణవ క్షేత్రం, వైష్ణవ ఆలయం లేనటువంటి ఊరు లేదండి. మనం ప్రతి ఊరిలో కూడా అనేక క్షేత్రాల్లో దివ్యక్షేత్రాలు అని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ దివ్యక్షేత్రాల్లో నెలకొని ఉన్నటువంటి స్వామివారి యొక్క ఆ రూపాన్ని మనం చూస్తే భక్తి మార్గంగా తరించినటువంటి భక్తుల యొక్క భావాల్ని కూడా మనం తెలుసుకుంటే మనకు తెలిసేది భక్తి మార్గాలుగా చెప్పబడినటువంటివి శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం అని చెప్తారు. శ్రవణం అంటే జీవుడు ధ్యానగమ్యమైనటువంటి సాక్షాత్తు మహావిష్ణు అలంకారములో శోభాయమానంగా కనువిందు చేసేటటువంటి అశ్వవాహనారూఢైనటువంటి స్వామిని శ్రవణం ద్వారా కూడా మనం ప్రాప్తించుకోవచ్చన్నమాట. అలా విష్ణు చరిత్రను విని తరించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అనంటే పరీక్షిన్ మహారాజండి. అలాగే కీర్తనం అని చెప్పి అంటే ఋగ్వేదం ఏమని చెప్పింది అనంటే అస్య జ్ఞానంతో నామ చిద్వివక్తన అని చెప్పింది. అంటే విష్ణు భగవానుని యొక్క నామాన్ని కానీ గుణాల్ని కానీ కథా సంకీర్తనం వలన కానీ మనకి ముక్తి కలుగుతుందట. మరి ఇటువంటి భక్తి మార్గాన్ని ఆదర్శప్రాయుడిగా ఆచరించినటువంటి వాడెవరు అని చెప్పి అంటే సుఖమహాముని. మరి అలాగే స్మరణము అనేటువంటి భక్తి మార్గము
ప్రవిష్ణవే సోషమేతు మన్మానని చెప్పి ఋగ్వేదం చెప్పింది. సాధు ప్రియునకు జయ మంగళము, మాధవునకు మంగళము. సాధు ప్రియునకు జయ మంగళము, మాధవునకు మంగళము. మదన గురునకును మంగళము, మా మదిలో హరికిని మంగళము. మదన గురునకును మంగళము, మా మదిలో హరికిని మంగళము. మదరి పువరునకు మంగళము, మదరి పువరునకు మంగళము. చదువుల మూర్తికి జయ మంగళము, మాధవునకు మంగళము. సాధు ప్రియులకు జయ మంగళము, మాధవునకు మంగళము. సాధు ప్రియులకు జయ మంగళము, మాధవునకు మంగళము. మహిమాధికునకు మంగళము, మహామహునకు మంగళము. మహిమాధికునకు మంగళము, మహామహునకు మంగళము. మహీధవునకు మంగళము, మహీధవునకు మంగళము. సహజ తేజునకు జయ మంగళము, మాధవునకు మంగళము. సాధు ప్రియులకు జయ మంగళము, మాధవునకు మంగళము. మాయారహితునికి మంగళము, మా ఇంటి పతికి మంగళము. మాయారహితునికి మంగళము, మా ఇంటి పతికి మంగళము. ఈయడ శ్రీ వెంకటేశ్వరుడి కని ఛాయ శ్రీ సతికి జయ మంగళము, మాధవునకు మంగళము. సాధు ప్రియులకు జయ మంగళము, మాధవునకు మంగళము. సాధు ప్రియులకు జయ మంగళము, మాధవునకు మంగళము. ఓం నమో నారాయణాయ. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి का वार्षिक ब्रह्मोत्सव श्रीनिवास मंगापुर. विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि. हरे वेङ्कटेश प्रसीद प्रसीद. प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ.